కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవకు తిరిగి స్వాగతం. జ్వరంగా ఉన్నప్పుడు మనలో చాలా మంది పథ్యాలు పాటిస్తూ ఉంటారు. పథ్యాల మాట ఎలా ఉన్నా జ్వరంతో ఉన్నప్పుడు ఆహారం విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు పాటించడం మంచిదే. నోరంతా చేదుగా ఉందని అసలేమీ తినకుండా ఉండకూడదు. అలాగే పొట్ట నింపటానికి ఏది పడితే అది తినటము మంచిది కాదు. జ్వరంతో ఉన్నప్పుడు మితంగా తినటం, అది కూడా సాత్విక ఆహారం తినటం చాలా మేలని చెప్తారు డాక్టర్లు. పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. జ్వరంతో ఉన్నప్పుడు అసలు అన్నం తినకూడదు, లిక్విడ్స్ మీద ఉండాలి అని చాలామంది అనుకుంటారు. అలా చేస్తే మీకు ఆ జ్వరం ఇంకా చాలా రోజులు ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. జ్వరం ఉన్నప్పుడు మన మామూలు క్యాలరీ రిక్వైర్మెంట్ కంటే కూడా ఒక 500 క్యాలరీస్ ప్రతి 1 డిగ్రీ రైజ్కి మనకి ఇప్పుడు 98.4 డిగ్రీస్ కదూ, ప్రతి 99.4 డిగ్రీస్ కానీ 100 డిగ్రీస్ కానీ జ్వరం ఉంటే క్యాలరీ రిక్వైర్మెంట్ పెరుగుతూ ఉంటుందన్నమాట. సో డెఫినెట్గా యూ నీడ్ టు టేక్ అ వెరీ గుడ్ డైట్. జ్వరంలోనే మనం అన్నం తినాలి, కరెక్ట్గా రసం అన్నమో పెరుగన్నమో ఏదో కూడా మనం తీసుకోవాలి. కాకపోతే మసాలా ఐటెంలు అలా తీసుకోకుండా సాఫ్ట్ అండ్ బ్లాండ్ అంటే మైల్డ్, కొద్దిగా ఉప్పు వేసుకొని కారం చాలా తక్కువగా తీసుకుంటే చాలా మంచిది. ఇడ్లీ కానీ లేకపోతే పొంగల్ కానీ ఇలాంటివి తీసుకుంటే చాలా మంచిది. బీజాలకు సంబంధించి ఏ చిన్న సమస్య కనిపించినా చాలు ఒకటే కంగారు పడిపోతూ ఉంటారు. తీవ్రమైన భయాందోళనలకు లోనవుతూ ఉంటారు. బీజాల్లో కనిపించే బుడ్డ, వరి బీజం వంటి సమస్యలతో పెద్దగా ప్రమాదం ఏమీ ఉండదు. అయితే బీజాల్లో వాపు రావటం, నాళాలు మిలికిపడటం వంటి సమస్యల్ని సీరియస్గానే తీసుకోవాల్సి ఉంటుంది. బీజాల్లో సాధారణంగా కనిపించే సమస్యలు, వాటి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బీజాల్లో మెలికపడటం అంటే ఏమిటి? టార్షన్ టెస్టిస్ మగపిల్లల్లో వచ్చే కామనెస్ట్ యూరలాజికల్ ఎమర్జెన్సీ అండి. టార్షన్ అంటే ట్విస్ట్. బీజం ఏదైతే 2 కాడల ద్వారా 2 బీజాలు అనేవి ఈ సంచిలో ఉంటాయో మగపిల్లల్లో, ఈ బీజం అనేది ట్విస్ట్ అయిపోయిన దానివల్ల ఈ రక్త ప్రసరణ అనేది ఈ కాడ నుంచి ఈ బీజంలోకి రావడం మానేస్తుంది. దానివల్ల బీజం చచ్చిపోవడం, దాని తర్వాత అది చిన్నదైపోవడం అనేది జరుగుతుంది. చాలా మటుకు ఈ విధంగా జరిగినప్పుడు ఆ బీజం పెద్దగా వాచిపోవడం, నొప్పి చేయడం, ఫీవర్ రావడం, వామిటింగ్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. చాలాసార్లు ఇది ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది బీజం చుట్టూ అని చెప్పి ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. తప్పండి, ఇది ఎమర్జెన్సీ. ఇలా ఎప్పుడైనా చిన్నపిల్లల్లో జరిగితే ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకొని రావాలి. కలర్ డాప్లర్ అనే టెస్ట్ చేసి ఈ రక్త ప్రసరణ అనేది బీజంలో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రక్త ప్రసరణ లేదు అంటే ఇమీడియట్గా ఆపరేషన్ థియేటర్కి తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. రక్త ప్రసరణ ఉంది అంటే ఇన్ఫెక్షన్ కింద ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కానీ రక్త ప్రసరణ లేని పక్షంలో ఇమీడియట్గా ఆపరేషన్ చేసి ఆ బీజంని డీట్విస్ట్ అంటే మళ్ళీ ట్విస్ట్ అనేది రొటేట్ చేసేసి రక్త ప్రసరణ వచ్చేటట్టు చేసి మళ్ళీ పొద్దున ఈ విధంగా కాకుండా దాన్ని ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని ఆర్కియోపెక్సీ అంటారు. ఈ ఆపరేషన్ 6 నుంచి 12 గంటల లోపల చేసినప్పుడే ఈ బీజంని మనం సేవ్ చేసేవాళ్ళం అవుతాం. 12 గంటల తర్వాత ఆపరేషన్ చేసినా కానీ ఈ బీజం సేవ్ చేసే అవకాశాలు తగ్గిపోతాయి. కాబట్టి చిన్నపిల్లల్లో ఎప్పుడన్నా కానీ బీజంలో నొప్పి, బీజం వాచి, ఫీవర్ లాంటిది జరిగి వామిటింగ్స్ లాంటిది జరిగిన పక్షంలో ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకుని వెళ్ళాలి. ఇది సర్జికల్ ఎమర్జెన్సీ కావచ్చు. ఆ బీజాన్ని మనం సేవ్ చేయాలి అంటే ఇమీడియట్గా ఆపరేషన్ చేయాల్సిన అవసరం రావచ్చు. బీజాల్లో నొప్పి లేని వాపు ప్రమాదమా? ఎనీ పెయిన్లెస్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద టెస్టిస్ ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది టెస్టికులర్ ట్యూమర్ అండి. రీసెంట్ ఎన్లార్జ్మెంట్, అది కాకుండా 2-3 నెలల నుంచి ఎన్లార్జ్మెంట్ అయింది అంటే మాత్రం అది టెస్టికులర్ ట్యూమర్ అయి ఉండొచ్చు అని చెప్పి అనుకోవాలి. ఇది ఎస్పెషలీ యంగ్ పీపుల్లో ఎక్కువగా చూడడం జరుగుతూ ఉంటుంది. ఇమీడియట్గా అల్ట్రాసౌండ్ అనేది చేయించుకోవాలి. ఆ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద టెస్టిస్, ఎందుకంటే ఆ టెస్టిస్ పెరగడానికి కారణం ఏమిటి అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ట్యూమర్ అనేది ఉంటే అది ఎలాంటి ట్యూమరో తెలుసుకొని దానికి ఇమీడియట్గా ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం రావచ్చు. కాబట్టి నొప్పి లేదు అని చెప్పి దాన్ని ఇగ్నోర్ చేయకుండా, నొప్పి లేదు అని దాన్ని లైట్ తీసుకోకుండా దాన్ని తొందరగా ఇన్వెస్టిగేట్ చేసి ఎందుకు వచ్చింది, ఇంత తొందరగా ఎందుకు పెరుగుతూ ఉంది అని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీజాల్లో బుడ్డ ఎందుకు వస్తుంది? హైడ్రోసీల్ అంటే ఏమిటి? ఒక బీజం చుట్టూ కొద్దో గొప్ప ఇంతకు ముందు వచ్చిన ఇన్ఫెక్షన్ వల్ల నీరు కట్టడాన్ని హైడ్రోసీల్ అంటాం. నీరు కొద్దిగా ఉందనుకోండి, ఆ బీజం సైజు ఒక 20% పెరిగిందండి, 30% పెరిగిందండి, లేక 50% పెరిగిందండి, అంతకన్నా పెరుగుదల లేదు అనుకున్న పక్షంలో దానికి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదండి. దాన్ని అలా వదిలేయచ్చు. దానివల్ల ఎలాంటి నష్టం జరగదు.
చాలామంది అనుకుంటూ ఉంటారు దానివల్ల నష్టం అవుతుందేమో అని అనుకోవడమే తప్ప దానివల్ల మీ ఆరోగ్యానికి ఎలాంటి నష్టము జరగదు. హైడ్రోసిలిక్ ఆపరేషన్ ఎప్పుడైతే సైజ్ చాలా పెద్దదిగా ఉండి చూడ్డానికి కొంచెం ఇబ్బందిగా ఉండి ఒక మనిషి టక్ చేసుకొని వెళ్ళాలండి, టక్ చేసుకోలేకపోతున్నాడండి, ఈ విధంగా హైడ్రోసిల్ కనపడుతుంది టక్ చేసుకుంటే, అలాంటి పక్షంలో దాన్ని తప్పకుండా ఆపరేషన్ చేయించుకోవచ్చు. చాలామంది చేస్తుంటారు ఆపరేషన్ లేకుండా చాలా ప్రయోగాలు ఉన్నాయంటండి అని. నా ఉద్దేశం ప్రకారం అలాంటి ప్రయోగాలు చేయడం మంచిది కాదండి. దానివల్ల కొన్ని నష్టాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎస్పెషల్లీ పెళ్లి కాని వాళ్ళలో ఎపిడిడిమస్ అనే ట్యూబ్స్ ఏమైనా బ్లాక్ అయిపోయి రేపొద్దున పిల్లలు